హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చాను. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మగారు చిన్నప్పుడు అల్లపు చట్నీ అనేది చేసేవారండి టిఫిన్లోకి. ఇప్పుడు ఆ చట్నీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది తీయగా అలాగే కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అల్లపు చట్నీ అనేది. ఈ చట్నీ వచ్చేసి దోశకి, ఇడ్లీలోకి, ఊతప్పానికి, ఆవిరికూడను, దిబ్బరొట్టుకి కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసినట్టు చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకా మనం చట్నీ అనేది తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దానిలోకి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కనీసం ఒక 100 గ్రాములు ఉంటాయి పచ్చిమిరపకాయలు. కొన్ని పండిపోయిన పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాను అన్నమాట. నేను కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోవాలండి. ఈ లోపల కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా ధనియాలు కూడా. ఈ అల్లపు చట్నీ ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. చిన్నప్పుడు మా అమ్మగారు, అంటే ఇప్పుడు మనం రోజు టిఫిన్లు అనేది చేసుకుంటున్నాము. ఒకప్పుడు వారానికి ఒక్కసారి టిఫిన్ అనమాట. శనివారం పోస్తే సండే రోజు, అలాగే మండే కూడా వచ్చేది. రోజు ఒకే చట్నీ మనం తినలేమని మా అమ్మగారు అప్పుడప్పుడు ఇలా అల్లపు చట్నీ అనేది చేసేవాళ్ళండి. కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. ఈ లోపల కొద్దిగా జీలకర్ర కూడా వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ బౌల్లోకి తీసుకున్నాము. ఇవైతే చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేనైతే మిక్సీ బౌల్లో తీసుకొని ఇందాక నానబెట్టి పెట్టిన చింతపండు, అలాగే కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా తగినంత ఉప్పు, అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత చున్నులపై రెబ్బలు కూడా వేసుకున్నానండి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దోశలకు తిందాము ఈ అల్లపు చట్నీ అనేది. ఇప్పుడు నేనైతే దోశ పోస్తున్నానండి. వేడి దోశలోకి ఈ అల్లపు చట్నీ వేసుకొని తింటా ఉంటే, మీరు అట్లు వేస్తుంటే ఇంకా తినాలి అనిపిస్తుందండి. అంత టేస్ట్గా ఉంటుంది అల్లపు చట్నీ. ఎన్నట్లు తింటామో మనకే లెక్క ఉండదు, అంత బాగుంటుంది. కారంగా అలాగే తీయగా ఉంటుంది. నేను ఇక్కడైతే కారం దోశ వేసానండి. కొద్దిగా చున్నులపై కారం చల్లి కొద్దిగా నూనె వేసుకొని దోశ అనేది ఎర్రగా కాల్చుకున్నాను. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి అల్లపు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తినటమే ఆలస్యం అన్నమాట. మీరు ఇలా వేసిస్తుంటే ఇలా ఇంట్లో వాళ్ళు ఎంత చక్కగా తినేస్తూ ఉంటారో ఈ అల్లపు చట్నీ వేసుకొని, అంత టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. వేడి కారం దోశ, అలాగే అల్లపు చట్నీ, మాటల్లో చెప్పలేనండి. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, బాయ్.